హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనే. సో ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మేము ఏమేం చేసామని పార్ట్ 2 అన్నమాట. ఇది పార్ట్ 1 వచ్చేసి అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఇది పార్ట్ 2 అన్నమాట. సో ఫెస్టివల్ కాబట్టి శారీ కట్టుకొని అలా వెళ్దాం అనుకుంటే ఈ శారీస్ అసలు చెప్పిన మాట వినట్లేదు అందబ్బా. ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను, అవ్వడం లేదు. మళ్ళీ ఈ శారీ కట్టుకున్నాను, ఇది కూడా నాకు ఫిట్ అవ్వడం లేదని అది కూడా పీకేసి ఈ 3 పీస్ కుర్తా సెట్ ఏసేసుకున్నాను. ఇది వచ్చేసి మా హోమ్ టౌన్‌లో తీసేసుకున్నాననమాట. ఆన్‌లైన్ షాపింగ్ అయితే కాదు. సో, ఈ 3 పీస్ కుర్తా సెట్‌కి సూపర్‌గా ఇచ్చారనమాట. ఫ్రాక్ అయితే అది అంబ్రెల్లా కట్ ఉన్నట్లు అనిపిస్తుంది గానీ, సైడ్ కట్స్ ఉన్నాయి టాప్‌కి. సో, అలా డ్రెస్ ఏసుకొని రెడీ అయ్యాక నెక్లెస్ ఏసుకుందాం అనేసి ఏసుకుంటుంటే నాకింక చేత కావట్లేదని మా హస్బెండ్‌ని హెల్ప్ చేయమని చెప్పా. తను హెల్ప్ చేశారు. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను నెక్లెస్ పెట్టిచ్చిందే రివర్స్‌లో పెట్టిచ్చా. సో, మళ్ళీ తను పీకేసి మళ్ళీ మొత్తం తను నార్మల్‌గా వేశారనమాట నెక్లెస్. సో, చూసారా తీసేస్తున్నారు. ఫెస్టివల్ అంటేనే మనకి గోల్డ్ జ్యువెలరీస్ భలే గుర్తొస్తాయి గదండీ! బట్ ఫెస్టివల్ అప్పుడు మాత్రం గోల్డ్ జ్యువెలరీస్ వేసుకుంటే ఆ లుక్కే వేరుగా ఉంటది రోల్ గోల్డ్ కంటే గూడా. నేనేసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఒక ఫెస్టివల్‌లో బయట తీసేసుకున్నాననమాట. బాగున్నాయి గదా! జుమ్కీస్ చాలా బావుంటాయి. ఆ కలర్ గాని, కలర్ కాంబినేషన్ అయితే సూపర్‌గా హైలైట్ అవుతామనమాట మన ఫేస్. నేనేసుకున్న క్లిప్ గూడా బయట తీసేసుకునింది. ముత్యాల సంథింగ్ వచ్చింది. హెయిర్‌కున్న క్లిప్. అది గూడా అపియరెన్స్ అయితే చాలా బావుంది. సో, చూసారా ఇది కరెక్ట్‌గా మళ్ళీ వేసేస్తున్నారు మా హస్బెండ్. అసలు హెడ్ బాత్ చేస్తే హెయిర్స్ ఎందుకో చెప్పిన మాట ఇనదబ్బా! నాకర్థం గాదు ఏం జేయాలో? సో, మళ్ళీ బ్లాక్ బీడ్స్ పెట్టేసుకుంటున్నాను. బ్లాక్ బీడ్స్ అయితే నార్మల్ డేస్‌లో వేరేవి యూజ్ చేస్తాను. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం గోల్డ్ పెట్టేసుకుంటాననమాట. ఆహ్, చూస్తున్నారుగా బ్లాక్ బీడ్స్ నాదైతే సూపర్‌గా ఉంటదనమాట. చాలా సేపు నా పెళ్లి తర్వాత తీసిచ్చేటప్పుడైతే వెతికి, వెతికి షాపింగ్ చేశా బ్లాక్ బీడ్స్ మాత్రం. సో, రెడీ అయిపోయాను. సో, ఇంకా అలా కొంచెం టచ్ అప్ ఏసుకునేస్తే ఇంకా చలో టు టెంపుల్ అండ్ ఆఫీస్ అనమాట. సో, ఇలా రెడీ అయిపోయాక నెక్స్ట్ ఇంకా దుప్పట్టా పేర్ చేయాలి కదండీ! దుప్పట్టా పేర్ చేయడానికి దుప్పట్టాని ఎతుకుతున్నాను. దుప్పట్టా గూడా ఎక్కడో పెట్టేసాను నేను యాక్చువల్లీ ఇది. సో, ఫైనల్‌గా దుప్పట్టా అయితే పేర్ చేశాను. ఫస్ట్ వన్ సైడ్ ఏసుకొని చూసాను. అది ఎందుకో నాకు సెట్ కాలేదనిపించింది. మళ్ళీ 2 సైడ్స్ ఏసుకున్నాక బాగా సెట్ అయిందనమాట. కొంచెం అలా లైట్‌గా లిప్‌స్టిక్ అప్లై చేసేస్తే ఇంగా సూపర్ లుక్ వస్తదనమాట. సో, ఇంత రెడీ అయ్యి సింధూరం పెట్టుకుంటే ఇంగా లుక్ బావుంటుంది గాబట్టి అలా సింధూరం పెట్టేసుకుంటున్నాను. కానీ నాకు టైం అయితే శారీస్‌కి చాలా టిప్స్ స్పెండ్ చేశానండి నేను. ఆల్మోస్ట్ 1 అవర్ శారీస్‌కి అయిపోయాయి. ఇదైతే 5 మినిట్స్‌లో రెడీ అయిపోయాను. సో, ఇంకా రెడీ అయిపోయి బయలుదేరేసాం.